తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లు తుది దశకు చేరాయి. మరికొన్ని గంటల్లో ఓపెనింగ్ సెరమనీ ద్వారా భారీ ఈవెంట్ మొదలు కానుంది. ఇప్పటికే అందాల పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్స్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. స్టేడియం మొత్తం కూడా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేయనున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీలకు రంగం సిద్ధమైపోయింది. ఒక విధంగా కౌంట్డౌన్గా చెప్పాలి. మరికొన్ని గంటల్లోనే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి స్టేడియంలో వెల్కమ్ ఏదైతే దాంతో ఆ మీటింగ్ తోటి మొత్తం కూడా ఇది స్టార్ట్ అవుతుంది. భద్రతా ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ఇతరేతర చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు మాదాపూర్ డీసీపీ వినీత్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ సంబంధించి ప్రస్తుతం ఎన్ని కంట్రీస్ నుండి కంటెస్టెంట్స్ వచ్చినట్టు మీ నోటీసులు ఉంది? భద్రత ఏ విధంగా ఉంది? ఈ కంటెస్టెంట్కి 103 దేశం నుంచి వచ్చినట్టు సమాచారం ఉంది. సో వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఈ ఓపెనింగ్ సెరమనీలో. సో ఈ ఓపెనింగ్ సెరమనీని మన దాదాపు ఒక 300 పీపుల్ వరకు మనం డిప్లాయ్ చేసాం. లేయర్డ్ సెక్యూరిటీ పెట్టాము. సో వీల్ ఎన్ష్యూర్ దట్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగినట్టు అన్ని రకాల ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకున్నాము. అంటే ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి పాసెస్ కావచ్చు, లేకపోతే ఏదైతే ఇష్యూ చేస్తారో వాళ్ళని మాత్రమే అనుమతిస్తారా, లేకపోతే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నారు ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి? సో ఇది టూరిజం డిపార్ట్మెంట్ నుంచి పాసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ టికెటింగ్ కూడా పెట్టినట్టుంది. సో ఎవరెవరు ఆ పాసెస్లు ఉన్నాయో ఆ పాసెస్ ఉన్న వాళ్ళనే బై ఇన్వైటీస్ అని ఏమంటామో ఆ వాళ్ళని, అలాగే ఎవరు ఆన్లైన్లో కొనుక్కున్నారో వాళ్ళ వరకే మనం అలో చేస్తున్నాం. ఇప్పుడు ఇండియా పాక్ సంబంధించి మనం చూస్తున్నాం, సరిహద్దుల్లో ఒక హైటెన్స్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇలాంటి టైంలో ఒక విధంగా ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ మాదాపూర్ జోన్లోనే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ మొత్తం, అంటే ఈవెంట్ ఓపెనింగ్ సెరమనీ కావచ్చు, వీళ్ళు ఉండే వసతి కావచ్చు, లేకపోతే హెచ్ఐసిసి కావచ్చు, ఈ మొత్తం కీలకమైన ప్లేసెస్లో ఏ విధంగా సెక్యూరిటీని టైట్ చేసేస్తారు? సో ప్రతి ఒక్క సెక్యూరిటీని కూడా మన సిపి సార్ దగ్గర గుండి చూశారు. అలాగే ఆన్ ద డైరెక్షన్స్ ఆఫ్ డీజీ సార్. అలాగే ఈ పర్టికులర్ ఎంటైర్ ప్రోగ్రామ్ని కూడా ప్రభుత్వం సొంతంగా చేస్తుంది కాబట్టి సో దాన్ని చాలా సీరియస్గా మన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్నీ పెట్టుకున్నాము, ఎస్ఓపీస్ పెట్టుకున్నాము. అవన్నీ కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ఏమున్నాయో ఎస్ఓపీస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఆ ప్రకారంగానే చేశాము. అంటే వీళ్ళు కొన్ని ప్లేసెస్ని కూడా విజిట్ చేసేటట్టు షెడ్యూల్ ఉన్నది. ఆ ప్లేసెస్కి వెళ్ళే టైంలో ఆ ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే వీళ్ళు ట్రావెల్ చేసే వెహికల్స్ సంబంధించి వాటికి ఏ విధంగా ప్రొటెక్షన్ కావచ్చు, ఆ సెక్యూరిటీ ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు వివిధ ప్లేసెస్కి ట్రావెల్ చేసే టైంలో? సో మొత్తం వాళ్ళు ట్రావెలింగ్ షెడ్యూల్స్ వచ్చినాయి. అలాగే డిఫరెంట్ ఏరియాస్లో వెళ్తున్నారు, టీమ్స్ వైజ్ వెళ్తున్నారు. అందరినీ కూడా వాట్ ఎవర్ మనకు ఈ మూమెంట్ టైంలో వాట్ ఆల్ డిఫికల్టీస్ రావచ్చు, సెక్యూరిటీ థ్రెట్స్ ఏముండొచ్చు, అవన్నీ కూడా మనం వీ హ్యావ్ అనలైజ్డ్. సో దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఎట్లా ఉండాలా, అలాగే కమ్యూనికేషన్స్ ఎట్లా ఉండాలా, అండ్ వాళ్ళ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి దాని పరంగా మన డిప్లాయ్మెంట్ ఎట్లా ఉండాలా, సో ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకున్నాము. సో ఎక్కువ రిగార్డింగ్ సెక్యూరిటీ డీటెయిల్స్ మనం చెప్పలేము కాబట్టి, బట్ వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ దే మూమెంట్ ఏమున్నాయో స్మూత్గా, సెక్యూర్గా ప్రతి ప్లేసెస్లో వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా ఈ ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నాయో అవన్నీ కూడా సేఫ్టీగా జరిగినట్టు అన్ని ప్రికాషన్స్ కూడా అది పై లెవెల్ నుంచి చూస్తున్నారు. అండ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. అంటే సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మాదాపూర్ జోన్లో, మీ జోన్లో గతంలో కొన్ని యాక్టివిటీస్కి, అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే సస్పెక్టెడ్ పీపుల్ సంబంధించి నిఘా ఏ విధంగా ఉంది? ఎందుకంటే కొంతమేరకు వాళ్ళతో కూడా ఇక్కడ కట్టుండే అవకాశం ఉంది. యాజ్ ఫార్ యాజ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈస్ కన్సర్న్డ్, మనం సోషల్ మీడియాలో వచ్చే వాట్ ఎవర్ రాంగ్ మెసేజెస్ ఏమున్నాయి అది ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అలాగే ప్రజలకి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన బ్లాక్ వాట్ ఎవర్ డ్రిల్ ఏముంది, ఆ డ్రిల్ పరంగా మనం ముందే ఈ స్టేక్ హోల్డర్స్, సిటిజన్స్ ఉండొచ్చు, మన ఐటీ కారిడార్లో ఉన్న ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, వాళ్ళతో ముందే మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మనం ఏం చేయబోతున్నామో వాళ్ళకున్న డౌట్స్లో అన్నీ క్లియర్ చేస్తూ, సో ఏదైనా వాళ్ళకు వచ్చిన సమాచారం ఉండొచ్చు, మనకే ఫస్ట్ చెప్పాలా మీడియాకి, లేకపోతే సోషల్ మీడియాలో ట్వీట్ చేసి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని మిస్లీడ్ చాలామంది అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనల్ని చెక్ చేసుకునే ముందుకి వాళ్ళు చేయాలి, ఎస్పెషల్లీ సెక్యూరిటీ రిలేటెడ్. సో ఇవన్నీ కూడా ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది, వాళ్ళతో కాన్స్టెంట్ టచ్లో ఉన్నాము. సో ఆల్ స్టేక్ హోల్డర్స్తో మనం కమ్యూనికేషన్ పెట్టుకొని, సో ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్
అందరికీ వెళ్ళకుండా ఆర్ మిస్ఇన్ఫర్మేషన్స్తో వాళ్ళు ఏదేదో యాక్షన్స్ తీసుకోకుండా ప్రాపర్గా ఏమి ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చినాయో దాని పరంగానే ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో కూడా యాజ్ లాంగ్ as ఈస్ టెన్షన్ ప్రివైల్స్ అంతవరకు కూడా ఏ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ప్రభుత్వం నుంచి వాళ్ళందరినీ కూడా ప్రతి స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూ కాన్స్టెంట్ కమ్యూనికేషన్స్ పెట్టుకుంటూ మనం ఈ పోలీసింగ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఏ అధికారులు కూడా సెలవులు తీసుకోవద్దు, సెలవులన్నీ రద్దు చేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. స్పెసిఫిక్గా ఈ మిస్ వరల్డ్ సంబంధించిన ఈవెంట్కి మొత్తం ఎంతమంది పోలీస్ అధికారులు విధుల్లో ఉండబోతున్నారు? మన జోన్ వరకు ఉన్న కార్యక్రమానికి మనం ప్రతి కార్యక్రమానికి కూడా మల్టిపల్ టైర్ సెక్యూరిటీ చేసాము. సో ఈచ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపటికి మనం దాదాపు 300-350 పీపుల్ మన డిప్లాయిడ్ ఉంటుంది. అది కాకుండా ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ అండ్ సపరేట్ అదర్ డిప్లాయ్మెంట్స్ కూడా ఉంటాయి. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటారు కాబట్టి ఓవరాల్గా మనం సెక్యూరిటీ వైజ్ ఒక 500 పీపుల్ విల్ బి దేర్. అండ్ అన్ని రకాల థ్రెట్స్ని అసెస్ చేస్తూ ఆ థ్రెట్స్కి అవుట్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమున్నాయి దాన్ని అన్నీ రెడీ చేసుకుంటూ సిద్ధంగా ఉన్నాము. విత్ డైరెక్షన్స్ ఆఫ్ అవర్ సిపి సార్ అలాగే డీజీ సార్ అందరిది డైరెక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ మనం పాటిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది కాబట్టి ప్రస్తుతం సరిహద్దుల్లో ఒక హైటెన్స్ వాతావరణము కంటిన్యూ అవుతుంది. దాని ప్రభావం ఇక్కడ ఉండకుండా మొత్తం సెక్యూరిటీని టైట్ చేశాము. ఇప్పటికే 103 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్లు కూడా వచ్చినట్లు మాదాపూర్ డీసీపీ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ అనుకోని ఘటనలు జరగకుండా మొత్తం పోలీసు బలగాల్ని డిప్లాయ్ చేస్తున్నాము అనేది మాదాపూర్ డీసీపీ వినీత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.